హే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అసలు నిన్నే చేయాలా ఈ వీడియో, కాకపోతే లేట్ అయింది. ఎందుకు అనుకున్నా అంటే ట్రెండింగ్లో ఉంటుందా, ఇక దీని గురించి డిస్కషన్ చేస్తారా, ఇక దీని గురించి మాట్లాడతారా అనేటటువంటిది ఆలోచించా. ఆ తర్వాత కొద్దిగా ఆలోచించి చేద్దాంలే, రేపు చేద్దాంలే అనుకున్నా. కానీ ఇవాళ నిన్నటికన్నా ఎక్కువ ట్రెండ్ అవుతుంది, ఎక్కువ దీని గురించి చర్చ అయితే నడుస్తుంది అనమాట. సో అదేంటి అనేటటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఒకటే భయ్యా, ఎవరికైనా ఏం కావాలనంటే ఒక గ్లిమ్స్ లాంటిది కావాలా. ఒక సినిమా మీద హైప్ క్రియేట్ చేయాలన్నా, ఏదైనా క్రియేట్ చేయాలన్నా కానీ ఒక గ్లిమ్స్, ఖచ్చితంగా ఒక గ్లిమ్స్ అయితే కావాలి. లేదా మన ఈ మధ్యన ప్యారడైజ్ చూసుకున్నట్లయితే ఆయా షేర్ అనేటటువంటి సాంగ్ రిలీజ్ చేశారు. దానివల్ల దానికి భయంకరమైనటువంటి హైప్, భయంకరమైనటువంటి ఊపునైతే క్రియేట్ అయింది. ఫస్ట్ గ్లిమ్స్ని రిలీజ్ చేయాలా, లేదా సాంగ్ని రిలీజ్ చేయాలా. మహా అయితే ట్రైలర్, టీజర్, ఇక్కడతో అయితే ఖచ్చితంగా హైప్ని అయితే క్రియేట్ చేయాలా, వైబ్ని అయితే క్రియేట్ చేయాలా. ఇవేమీ లేకుండా ఒక హైప్ని క్రియేట్ చేస్తాం, ఒక వైబ్ని క్రియేట్ చేస్తాం, ఒక ఫస్ట్ లుక్ని రిలీజ్ చేసి, లైక్ ఒక టీజర్ని రిలీజ్ చేసి ఇలా చేస్తాం అనేటటువంటిది. టీజర్ రిలీజ్ చేయొచ్చు, కానీ ఫస్ట్ లుక్కి, పోస్టర్కి అయితే ఏ విధమైనటువంటి హైప్ రాదు. నేను నా యూట్యూబ్ కెరియర్లో 4 సంవత్సరాలను చూస్తాను. ఎవడైనా సరే అంతే, ఖచ్చితంగా ఏదో ఒకటి రిలీజ్ చేయాలి వీడియో లాంటిది. కానీ ఈ మెంటల్ వాళ్ళు జస్ట్ వాల్ పేపర్ చూపించి, షాడో చూపించి, భయంకరమైనటువంటి హైప్, భయంకరమైనటువంటి వైబ్ని అయితే క్రియేట్ చేసి మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను దేని గురించి మాట్లాడుతాను అనేటటువంటి విషయం మీ అందరికీ తెలుసు అనమాట. సంగీతం అనేటటువంటి సినిమా రిలీజ్ అయింది. నాగ్ అశ్విన్ దానికి చూసుకున్నట్లయితే రైటర్ అంట. దాంట్లో విజయ్ దేవరకొండ ఉన్నాడు అనేటటువంటి లీకులు వచ్చినప్పుడు అనుకున్నా దీనికి నాగ్ అశ్విన్కి ఏదో లింక్ ఉందని. నిజంగానే నాగ్ అశ్వినే లైక్ దాని రైటర్ అంటే చెప్పి తర్వాత నాకు క్లియర్గా తెలిసిందనమాట. అదే ఆయన ఇచ్చేసినటువంటి సినిమా. సో ఆ సినిమా ప్రమోషన్లో భాగంగా ప్రభాస్ అన్నతో ఒక చిన్న ఇంటర్వ్యూని అయితే ప్లాన్ చేసింది మూవీ టీం. ప్లాన్ చేసిన తర్వాత ఏం జరిగిందంటే ప్రభాస్ అన్న అయితే రావడం జరిగింది. హోమ్ కమ్ టు మై రూమ్, ఈ విధంగా చాలా రకమైనటువంటి హైప్లు ఇచ్చారు, చాలా రకమైనటువంటి ఇదైతే క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ అన్ఫార్చునేట్లీ ప్రభాస్ అన్న iPhone 17 Pro Max ఉంది తన చేతిలో. iPhone 17 Pro Max ఎంత ఉంటుంది? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే నేను మీకు చాలాసార్లు చూపించిన, చాలా పెద్దగా ఉంటుంది. మనం ఐఫోన్ ఈ విధంగా కళ్ళ ముందు పెట్టుకుంటే మన మొహం కానరాదు. కానీ ఐఫోన్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా చిన్నగా కనపడింది. నిజంగా అది ఐఫోనా, నోకియానారా అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగిందనమాట. అంత చిన్నగా ఉంది ఫోను, అది అంత లేదు. కానీ దాంట్లో ఉన్నటువంటి స్క్రీన్ సేవర్, ఒకప్పుడు చూసుకున్నట్లయితే మన అన్న ఏ విధమైనటువంటి స్క్రీన్ సేవర్ పెట్టడం జరిగింది. ఇది బాగా వైరల్ అయింది. చాలామంది వాళ్ళ ల్యాప్టాప్స్కి, మొబైల్స్కి, వాట్సాప్ డీపీస్కి అదే పెట్టడం జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏ విధమైనటువంటిది పెట్టడం జరిగిందనమాట. ఇది ఏంది, కర్ణుడి లుక్. లైక్ కర్ణుడిది కూడా సినిమాలో ఉన్నటువంటిది కాదు, ఏదో జనరేట్ చేసే పోస్టర్ లుక్ అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. అది కూడా ఎవడో ఫ్యాన్ ఎడిటింగ్ చేసిందే. ఆ ఫ్యాన్ ఎడిటింగ్ చేసింది ప్రభాస్ అన్నకైతే దొరికింది. దాని అయితే తన స్క్రీన్ సేవర్గా పెట్టుకుంటూ. సో ఇక్కడ అంత ఇంటర్వ్యూని మర్చిపోయారు. ప్రభాస్ అన్న అంత రన్నింగ్ కామెడీ చేసిండు, కమ్ టు మై రూమ్ అన్నాడు, ప్రభాస్ అన్న ముట్టుకుంటే బంగారం అన్నారు. ఏం లేవు, ఓన్లీ ఒక్క వాల్ పేపర్తోనే సెన్సేషన్ అయితే క్రియేట్ చేసిండు. నాకు తెలిసి చాలామంది వాల్ పేపర్స్ మారిపోయినాల వన్స్ ప్రభాస్ చూసిన తర్వాత. ఇక అర్థం చేసుకోండి ఏ రేంజో. ఇలాంటిది ఏ హీరోకైనా మీరు చూసారా? నేనైతే ఇంత మట్టికి చూడలేదనమాట. ఓన్లీ ఆ వాల్ పేపర్తోనే ఒక హల్చల్ని సృష్టించడం, సోషల్ మీడియాని తగలజేయడం ఏంది ప్రభాస్ అనేటటువంటి ఫీలింగ్ అయితే అడుగడుగునా కలిగిద్ది అనమాట. ఇంకా ఆ ఇంటర్వ్యూలో అయితే చాలా అంటే చాలా ఇదిగా మాట్లాడిండు. ప్రభాస్ అన్న ఏంటి అనేటటువంటిది ఆ యొక్క ఇంటర్వ్యూ చూస్తే అర్థమైంది. ఎంత ఇంట్రోవర్ట్, ఎలా మాట్లాడుతున్నాడు అనేటటువంటిది. ఆయన మీమ్స్ కూడా డైలీ ఫాలో అవుతారు, ప్రతి మీమ్ కూడా చూస్తారు అనేటటువంటిది కూడా మనకైతే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఎనివే దానివల్ల ఆ సినిమా మీద ఒక హైప్ని క్రియేట్ చేయగలిగారు అన్న. ఆయన సినిమాలకు ప్రమోట్ చేసుకోవడం కానీ పక్కన వాళ్ళ సినిమాకి అయితే ఖచ్చితంగా ప్రమోట్ చేసుకోవడానికి ముందుంటాడు అనేటటువంటిది 100% వస్తాం. దాన్ని మనకి క్లియర్ అండ్ కట్గా చూపించారు. మనం చూసుకున్నట్లయితే నాగ్ అశ్విన్ సోషల్ మీడియాని తగలబెట్టిండు, సోషల్ మీడియాని బంద్ చేసిండు. అది మర్చిపోక తలకే, ఆ స్క్రీన్ సేవర్ మర్చిపోక తలకే, ఆ వాల్ పేపర్ మర్చిపోక తలకే. సందీప్ రెడ్డి వంగ చూసుకున్నట్లయితే తన ఇన్స్టాగ్రామ్లో ఏ విధమైనటువంటి ఒక పోస్ట్ అనేది రిలీజ్ చేసిండు. ఇక ఈయన తర్వాత ఎంత తగలబడిందంటే భయ్యా అంత తగలబడ్డది. కాకపోతే ఫ్యాన్స్ అందరిలో కూడా చిన్న కన్ఫ్యూజన్ ఉంది. అసలు మహేష్ బాబా, ప్రభాస అనేటటువంటిది చాలామంది ఆలోచిస్తున్నారు. నేను దాని గురించి డీటెయిల్గా చెప్తా చూడండి. ఫస్ట్ మీరు 100% ఫిక్స్ అయిపోండి, ఖచ్చితంగా మన ప్రభాసే. ప్రభాస్ అన్న చూసుకున్నట్లయితే స్పిరిట్ మూవీలో లాంగ్ హెయిర్తో కనపడుతుండో. ఆల్రెడీ రిలీజ్ చేసినటువంటి పోస్టర్స్ మనం చూడొచ్చు. మొత్తం లాంగ్ హెయిర్ అనేటటువంటిది డీటెయిల్గా మనకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ ఆ క్యాప్ చూసుకున్నట్లయితే ఎండ కోసం పెట్టారనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో చాలామంది మహేష్ బాబు అని చెప్పి కన్ఫ్యూజ్ కావడానికి గల కారణం ఏంటంటే షాడోలో ఫేస్ కట్ అయినా, ఆ స్మైల్ అయినా సేమ్ మన మహేష్ బాబులాగా ఉంది. దానివల్ల కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, కానీ అలాంటిది ఏం లేదు. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ మహేష్ బాబుని ఎందుకు కలుస్తారు చెప్పండి? ఓన్లీ అదే స్పిరిట్ షూటింగ్లో భాగంగా.
నాకు తెలిసి ఎవరో క్యాప్చర్ చేస్తుంటారు వాళ్ళిద్దరు షాడోస్ని. అది మన వంగాకి నచ్చి డైరెక్ట్గా పోస్ట్ అయితే పెట్టుకోవడం జరిగిందనమాట. ఖచ్చితంగా మన ప్రభాస్ అన్న సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సెట్లు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. దీని గురించే నాగశ్విని కూడా చెప్పిండు, మన డైనోసర్ ఏం చేస్తుంది సార్ అంటే, డైనోసర్ చూసుకున్నట్లయితే స్పిరిట్ షూటింగ్లో చిల్ అవుతుంది, ఆ తర్వాత కల్కి షూటింగ్కి వస్తుంది అనేటటువంటి విషయాన్ని కూడా ఆయన తెలియజేసిండు. సో దీన్ని బట్టి మనం 100% ఫిక్స్ అవ్వచ్చు. స్పిరిట్ నుండి ఒక చిన్న లుక్ లాంటిది, ఒక షాడో లుక్ లాంటిది రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేశారని. సో జస్ట్ అది రిలీజ్ చేసిన తర్వాత ఎంత వైరల్ అయింది, ఎంత బీభత్సం సృష్టించిందంటే నా ఫీడ్ మొత్తం అదే ఉంది. నా ఎక్స్లో చూసుకున్నా, నా ఫేస్బుక్లో చూసుకున్నా భయంకరంగా కనపడుతుంది. ఇది ఎక్కడి మాసరా మామ, ఒరి బాబోయ్ నువ్వు రిలీజ్ చేసింది ఏమి గ్లిమ్స్ కాదు, నువ్వు రిలీజ్ చేసింది ఏమి టీజర్ కాదు, ట్రైలర్ కాదు, జస్ట్ మొహం కూడా కాదు, పోనీ షూటింగ్ జరుగుతున్నప్పుడు నువ్వు మరియు ప్రభాస్ అన్న కలిపి ఏమన్నా సెల్ఫీ రిలీజ్ చేశారంటే అది కూడా కాదు, నార్మల్ షాడో లుక్, దానికి ఈ రేంజ్లో అయిపోయింది, ఈ రేంజ్లో వైపోయింది అనేటటువంటి విషయం నాకైతే అర్థం కావట్లేదు. సో ఇక్కడ ఏంటంటే షాడో కూడా స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుంది అనేటటువంటిది వంగా మనకి చెప్పడం అనమాట. ఆల్రెడీ అందరం అంతకుముందు ప్రభాస్ అన్న ఏళ్ళకి ఎలివేషన్లు ఇచ్చేవాళ్ళు. మన కొరటాల శివ చూసుకున్నా, మన రాజమౌళి గారు చూసుకున్నా, ఓన్లీ ఈ విధంగా ఏళ్ళను చూపించి భయంకరమైనటువంటి ఎలివేషన్లు ఇప్పించేవాళ్ళు. సో ఆ తర్వాత ప్రశాంత్ నీళ్ళు చూసి ఆయన ఏళ్ళతో కాదు, ఆయన షాడోతో కూడా భయంకరమైనటువంటి ఒక వైబ్ని క్రియేట్ చేయొచ్చు అనేటటువంటిది చూపించింది అనమాట సలార్ కాటెరమ ఫైట్లో. ఆ తర్వాత ఆయన షాడో కూడా స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుంది, ఆయన షాడోతో కూడా భయంకరమైనటువంటి ఎలివేషన్లు ఇవ్వచ్చు అనేటటువంటిది వంగా మనకి గుర్తు చేసేటటువంటి సీన్ అని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. నేనైతే పిచ్చ వెయిట్ చేస్తాను స్పిరిట్ కోసం, ఎందుకంటే ఇది నార్మల్ వంగాస్ మూవీలా ఉంటుందంట, ఇది కొద్దిగా డిఫరెంట్గా తనైతే ప్లాన్ చేస్తున్నాడు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఎలా అంటే మీరు ఈ దునియా లైక్ ఈ టీఎఫ్ఐ అంతా కూడా ఒక వరల్డ్ అనుకున్నారు అనుకోండి, ఈ వరల్డ్లో వంగా సినిమా ఉండదు, అది డిఫరెంట్ వరల్డ్ ఉంటుంది. అంటే చాలా డిఫరెంట్గా చూపిస్తాడు. సిచ్యువేషన్కి తగ్గట్టే సాంగ్స్ వస్తాయి అక్కడ, సిచ్యువేషన్ అవసరం లేకపోతే సాంగ్ కూడా ఉండదు. అవసరం అయితే 4 గంటలు తెస్తాడు, 3 గంటలు తెస్తాడు సినిమా. ఒకవేళ అవసరం లేదు అని అనుకుంటే 2 గంటల్లోనే ఫినిష్ చేస్తాడు. ఎక్కడ ఏ మూమెంట్ పెట్టాలి అనేటటువంటిది ఆయన ప్రకటబందీగా ప్లాన్ చేసుకుంటాడు. ఈ డైరెక్టర్లంతా ఫాలో అయ్యేది ఒక రూట్ అయితే, సందీప్ రెడ్డి వంగ ఫాలో అయితే ఒక రూట్. మన డైరెక్టర్లంతా జనాలకి ఏం కావాలి అనేటటువంటిది ఇస్తారు, కానీ మన సందీప్ రెడ్డి వంగ చూసుకున్నట్లయితే నా దగ్గర ఏముంది, నాకేమి నచ్చింది అనేటటువంటి ఆయన అయితే చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాడు. వంగా ఎవడికి వంగడు అన్నట్టు ఆయన మట్టికి డిసైడ్ ఏంటంటే ఖచ్చితంగా అది ఫైనలైజ్ అయిపోద్ది అనమాట. సో స్పిరిట్ సినిమాలో చూసుకున్నట్లయితే కొద్దిగా జోనర్ని పక్కన పెట్టి తను సినిమా తీయబోతున్నా అనేటటువంటిది క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట. ఫస్ట్ ఏంటంటే ఈ సినిమా కాస్ట్ మీ అందరికీ తెలుసు, ప్రభాస్, తిప్తి డిమ్రి, ప్రకాష్ రాజ్ గారు, మన వివేకాన బాలీవుడ్ యాక్టర్ అనమాట, ఆయన విలన్ అనమాట. ప్రకాష్ రాజ్ గారు చూసుకున్నట్లయితే వాళ్ళ అన్నలా కనపడుతుంటారు, ఇంకా పెద్ద విలన్ అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఈ సినిమా ఏంటంటే కమర్షియల్గా కూడా కమర్షియల్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేసేలా డిజైన్ చేసి మన ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కమర్షియల్ అంటే మన ఇంట్రడక్షన్లో ఒక సాంగ్ని ప్లాన్ చేస్తున్నారంట ప్రభాస్ అన్నని పెట్టి. ఇప్పుడు మ్యాక్సిమం అవన్నీ ఆయన పట్టించుకోడు, ఆయనకి సాంగ్ అవసరం లేదు, హీరో ఇంట్రడక్షన్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఉదాహరణకి అర్జున్ రెడ్డిలో చూసుకున్నా ఎలా ఇంట్రడక్షన్ ఉంటుంది, సిగరెట్ దాక్కుండా బుల్లెట్ మీద ఉంటుంది. అండ్ మన యానిమల్లో కూడా అలాంటి ఇంట్రడక్షన్ ఉంటుంది, అటు ఇటుగా అంత పెద్ద బీభత్సమైనటువంటి ఇంట్రడక్షన్లు ఉండవు. కానీ ఈ సినిమా కోసం, ప్రభాస్ ఫ్యాన్స్ కోసం, వాళ్ళకి ఏదైనా చూపించాలి అనేటటువంటి ఉద్దేశంతో తను చాలా ఆలోచించి ఒక బిగ్గర్ ఎంట్రీని అయితే ప్లాన్ చేసిందంట. అంటే ఎంట్రీ చూసుకున్నట్లయితే భయంకరంగా ఉంటుందంట, మామూలుగా ఉంటుందంట, అదేందో రిచ్ కార్లా ఉంటుందంట, బెంజ్ టైపు. మీరు కొన్ని సినిమాలు చూస్తే అర్థమైతే ఇండియాలో కూడా తిరిగేటటువంటి కారు కాదంట అది. అలాంటి కారులో సిగరెట్ తాక్కుంటా మొత్తం బ్లడ్ పూసుకొని కత్తి పట్టుకొని లాంగ్ హెయిర్ వేసుకొని లాంగ్ నుండి దిగుతారంట. దిగిన తర్వాత ఒక ఇంట్రడక్షన్ సాంగ్లా ఉంటుందంట, ఒక ఇంట్రడక్షన్ మరి ఫైట్ పెడతాడు, ఏం పెడతాడు అనేటటువంటి తెలియదు. ఆ తర్వాత ఇక డైరెక్ట్గా ఫుల్ మూవీని అయితే మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి వంగ అయితే గట్టిగా డిసైడ్ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. సో కమర్షియల్ ఎలిమెంట్స్ భయంకరంగా ఉండబోతున్నాయి అండ్ బోల్డ్ సీన్ని తగ్గించేటటువంటి ప్రయత్నం చేస్తుందంట. ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కొద్దిగా మరీ మొత్తం తీసేస్తానని చెప్పట్లేదు, ఆ కన్వర్జేషన్లో కొద్దిగా మార్పులు అయితే చేసేటటువంటి ప్రయత్నం. అంటే లైక్ బూతులు ఎలా ఉంటాయి కానీ మొత్తం బ్లడీ ఇది ఉంటుంది అనమాట. అవన్నీ కాకుండా నీట్గా మన ముందు పెట్టాలి అనేటటువంటి ఆలోచనతో వంగా ప్లాన్ చేస్తున్నా అనేటటువంటిది క్లారిటీగా అర్థమైంది. ఇంకా చాలా పాయింట్లు ఉన్నాయి. ఇంకేంటంటే ఆయన దీనికి ఆయన అవుట్ ఆఫ్ సిలబస్ ఆలోచిస్తున్నట్ట. అంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి సిలబస్ని అంతా పక్కన పెట్టి డెఫినెట్గా ఏదో ప్లాన్ చేయాలి అనేటటువంటి థీరీతో ఆయన ఆలోచిస్తుండడం అనేటటువంటిది కూడా బయట అయితే లీక్ అయింది ఫ్రెండ్స్. నేనైతే పిచ్చిగా వెయిట్ చేస్తాను అనమాట. నాగశ్విని చూసుకున్నట్లయితే ప్రభాస్ అన్న వాల్ పేపర్తో విజృంభణ అయితే సృష్టించిండు, ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేసి. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ నేనేమన్నా తక్కువ అని చెప్పి షాడోని రిలీజ్ చేసి సోషల్ మీడియాని అయితే తగలబెట్టిండు. సో వీళ్ళిద్దరు కూడా మెంటల్ నా కొడుకులు అనమాట, చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటున్నారు వీళ్ళు. లైక్ ప్రభాస్, ఇప్పుడు ప్రభాస్తో సినిమా అంటే హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కొడితే 1000 కోట్లు కొట్టొచ్చు, 2000 కోట్లు కొట్టొచ్చు, ఆ దమ్ము ఉంది. పోతే మట్టుకే
ఫ్యాన్స్ మా ఇంటికి ఫుడ్ ఆర్డర్లు పెడతారు అనేటటువంటి భయం కూడా ఉంది డైరెక్టర్లకి. సో ఆ భయంతోనే వీళ్ళు చాలా డీటెయిల్గా మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది అనమాట. ఇది అనమాట స్పిరిట్స్ గురించి అప్డేట్లు మాట్లాడుకున్నా. అండ్ మన కల్కి 2 గురించి కూడా మాట్లాడాలి. దాని గురించి కూడా భయంకరమైనటువంటి అప్డేట్స్ ఉన్నాయి. సో ఈ వీడియోలో చెప్పలేను కాబట్టి నెక్స్ట్ వీడియోలో చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంటా మరి. సో దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది తెలియజేయండి. జస్ట్ షార్ట్ డౌన్ రిలీజ్ చేసి నాతో 10 minutes వీడియో చేయించానంటే ఇక అర్థం చేసుకోండి ఎలాంటి విజృంభణ అది ట్విట్టర్లో సృష్టించింది, ఇన్స్టాగ్రామ్లో సృష్టించింది అని చెప్పి స్పెషల్గా మనమైతే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఉంటా ఫ్రెండ్స్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. తర్వాత రీసెంట్ OTT బెస్ట్ 10 మూవీస్తో అయితే మీ ముందుకు వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా. బాయ్ బాయ్, నమస్కారం.